రివ్యూ ఆఫ్ 35 చిన్న కథ కాదు తెలుగు మూవీ 2 అవర్స్ 25 మినిట్స్ రన్ టైంతో సెప్టెంబర్ 6న ఈ ఫ్రైడే థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ నాకైతే నచ్చింది గైస్. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఈ మూవీ చూస్తున్నప్పుడు అమీర్ ఖాన్ గారి తారే జమీన్ పార్ మూవీలో అనిపించింది, కానీ కాదు. స్కూల్ అండ్ ఎడ్యుకేషన్, చిల్డ్రన్స్ మైండ్ సెట్ ప్రాబ్లంతో ఈ మూవీ ముందుకు వెళ్తుంది. మంచి ఎమోషన్తో మూవీ రన్ అవుతుంది. ఇది లెక్కల కథ, పిల్లల కథ మాత్రమే కాదు, అమ్మానాన్నల కథ కూడా. చదువుకోవడం అంటే నేర్చుకోవడం అని ప్రశ్నించడం ఆగిపోతే నేర్చుకోవడమే ఆగిపోతుందని ఈ మూవీ చెప్తుంది. సహజంగానే పిల్లల మనసులో క్వశ్చన్స్ వస్తుంటాయి, కానీ వాటిని మనం ఒక్కొక్కసారి ఆన్సర్స్ ఇవ్వలేకపోతాం. అంతు చిక్కలేనివి అడుగుతూ ఉంటారు. వీటిని కూడా ఈ మూవీలో ప్రస్తావించడం జరిగింది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన ప్రసాద్ తన కొడుకుతో కలిసి వెళ్తుండగా యాక్సిడెంట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ అయిన సరస్వతి నివేదా థామస్ తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్ ఈ ముగ్గురే తన ప్రపంచంగా తిరుపతిలో బతుకుతున్న ఒక తల్లి. తన పిల్లలైన చిన్నోడు పర్వాలేదు, కానీ పెద్దోడు అరుణ్కి మాత్రం లెక్కలు సరిగా రావు. ఎప్పుడూ ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. దీనివల్ల తన తమ్ముడు క్లాసులో ఉండవలసి వస్తుంది అరుణ్. ఈసారి అరుణ్ స్కూల్లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు రావాలని చెప్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో జీరో అయిన అరుణ్ క్లాసులో హీరో ఎలా అయ్యాడు, అలాగే తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావాలని 10th ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేసిందన్నదే మిగిలిన స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీ ఫస్ట్ హాఫ్లో భార్యాభర్తలు ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకోవాలో హీరోయిన్ అయిన ప్రసాద్, సరస్వతి మధ్య వచ్చే సీన్స్లో ఎంతో అందంగా చూపించారు. భర్త మనసును గెలిస్తే చాలనుకుని 10th ఫెయిల్తోనే ఆగిపోయిన ఓ హౌస్ వైఫ్ అయిన గృహిణి తన బిడ్డ కోసం మళ్ళీ పుస్తకాలు పట్టాల్సి వచ్చిన విషయాన్ని బాగా చూపించారు. తిరుపతి పరిసర ప్రాంతం నేపథ్యం, భక్తి కోణం స్టోరీలోనే ఇన్వాల్వ్ అవ్వటం బాగుంది. చాణక్య మాస్టర్గా అరుణ్ని ప్రశ్నించడం మొదలయ్యాక స్టోరీ స్పీడప్గా అందుకుంటుంది. మూవీలో నివేదా థామస్ క్యారెక్టర్, అరుణ్ చేసిన కుర్రాడు క్యారెక్టర్ ఇద్దరు ఎమోషనల్గా చాలా మెచ్యూరిటీతో యాక్ట్ చేశారు. నిజంగా నివేదా థామస్ ఆస్కార్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు ఈ మూవీకి. తన బిడ్డను గెలిపించి హీరో చేయాలని తప్పించిపోయి తల్లి క్యారెక్టర్లో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు నివేదా థామస్ గారు. చాణక్య మాస్టర్ అయిన ప్రియదర్శితో పోటీ పడి చాలా పెద్ద డైలాగ్ చెప్పారు మూవీలో. నివేదా థామస్ గారు మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా, భార్యగా, గురువుగా, ప్రతి ఇంట్లో ఉండే మన అమ్మలా చేశారు. పిల్లలతో నేను బాగుండకపోయినా పిల్లలు బాగుండాలని కోరుకునే చాణక్య మాస్టర్ ప్రియదర్శి క్యారెక్టర్లో లిమిటెడ్ రోల్లోనే మూవీకి మంచి హైలైట్గా నిలిచారు ప్రియదర్శి గారు. ప్రసాద్ క్యారెక్టర్లో విశ్వదేవ్ మంచి భర్తగా, తండ్రిగా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సీనియర్ యాక్టర్స్ అయిన భాగ్యరాజ్, కృష్ణతేజులు తమ లిమిటెడ్ రోల్స్లో కనిపిస్తారు. టెక్నికల్గా టీం మంచి వర్క్ చూపించారు. ఈ మూవీ ఓ మంచి సినిమాగా ప్రొడ్యూసర్, డైరెక్టర్లకి పేరు తీసుకురావడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ టీంలకు కూడా ఓవరాల్గా మంచి కమర్షియల్ డబ్బులు రాకపోయినా మంచి గౌరవాన్ని మాత్రం ఈ మూవీ తీసుకొస్తుందని నేను చెప్పగలను. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ స్లో నేరేషన్, రిపీట్ సీన్స్ ఎక్కువగా రావటం, స్టోరీ ముందుకు వెళ్ళకపోవటం. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చిన్నపిల్లలతో పెద్ద విషయాలు చర్చించడం, నాన్సిక్స్లో వచ్చే లాజిక్ లేని సీన్స్, ఇవే మాత్రమే మైనస్ పాయింట్స్గా చెప్పుకోవాలి. ఓవరాల్గా 35 చిన్న కథ కాదు మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది చిన్న కథ కాదు, ఓ మంచి కథ. మీలో ఎవరైనా మ్యాథమెటిక్స్లో వీక్గా ఉండి చిన్నతనంలో భయపడిన వారు ఉంటే ఖచ్చితంగా ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. నేను అలాగే కనెక్ట్ అయ్యాను. తల్లిదండ్రులు మీ పిల్లలతో కలిసి ఈ వీకెండ్లో థియేటర్స్లో హ్యాపీగా చూడదగ్గ మూవీ ఈ 35 చిన్న కథ కాదు మూవీ. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 3.25/5. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.